హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. దొండకాయ పచ్చడి చేద్దామని చేయబోద్దా చూద్దాం, వీడియో తీసి పెడదామని. మీలో ఎవరికైనా అంటే నా స్టైల్లో నేను చేస్తాను కదా, మీకు ఎవరికైనా అలా నచ్చితే చేసుకుంటారని గుర్తొచ్చి నేను గబగబా ఆపేసి వచ్చి వీడియో తీస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1/4 కేజీ దొండకాయలు ఇవి, ఓ 15 పచ్చిమిర్చి ఉంటాయి అంతేను, అంటే మీ కారానికి సరిపడా. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ చిన్నది, చింతపండు, కల్లుప్పు అండి, అది రాళ్ళుప్పు అంటారు కదా, అది వాడతాను నేను. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఈ దొండకాయలు, ఈ పచ్చిమిర్చి శుభ్రం చేసుకొని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ పచ్చడికి సరిపడా 2 టమోటాలు అవి చేసుకుంటున్నాను. ఇది ముట్టించాను, బాండీ పెట్టుకుందాం. పొయ్యి ముట్టించేసా, హీట్ ఎక్కింది, ఆయిల్ పోసుకుందాము. 2 స్పూన్లు, 2 స్పూన్లు వేసాను. పచ్చిమిర్చి వేసుకుందాం ముందు. ఇలా వేగింది కదా, ఇలాగా టమోటా లోపల తీసేయాలి. ఇది ఇలా వేయింది కదా, బాగా వేయింది. దీన్ని ఇప్పుడు సపరేట్గా గిన్నెలో ప్లేట్లో తీసుకున్నాం. ఇలా సపరేట్గా తీసుకున్నాను. దీంట్లోనే ఇవి ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ పచ్చియేనండి, పచ్చియే బాగుంటాయి పచ్చడికి. ఇలా చూసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నా. ఈ కాగిన నూనెలోనే వేసుకున్నాం. ఆ నూనె సరిపోయింది. మగ్గిపోయింది, ఇలా వేగితే చాలు. ఇప్పుడు స్టవ్ పెట్టేసుకున్నాం. రోలు ఇలా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి మనం వేయించి పెట్టుకున్నాం కదా ముందుగానే,
బ్లాక్ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం దీంతో పాటు టమాటాలు వేయించుకున్నాం కదా, టమాటాలు వేసుకున్నప్పుడు ఒకరు చిన్నగా ఉంటే చిందులు పడుతూ ఉంటాయి. ఇలా అయింది కదా మెత్తగా. ఇప్పుడు ఈ జీలకర్ర ఉంది కదా, టీ స్పూను వేసుకుందాం. ఈ చింతపండు కూడా వేసుకుందాం. చిన్నులపాయలు ఉన్నాయి కదా, ఈ చిన్నులపాయలు కూడా వేసుకుందాం. చూడండి, ఒక్కటి కూడా ఏం కనిపించట్లేదు. ఇలా మెత్తగా నూరుకొని, ఇలా మెత్తగా వచ్చినప్పుడు ఉల్లిపాయలు తరిగాను. ఆ ఒక్క ఉల్లిపాయనండి. మెత్తగా అయింది కదా ఉల్లిపాయ కూడా. ఇప్పుడు దొండకాయలు వేసుకుందాం. వేసానండి, నూరుకుందాం. ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ కల్లుప్పు ఉంది కదా, నేను అసలు వేసుకోలేదండి. వేపేటప్పుడైనా పచ్చిమిరకాయలు అయినా దొండకాయలు అయినా నేను అసలు వేసుకోలేదు. ఇప్పుడే వేసుకుంటున్నాను. నాకు ఇంత అయితే సరిపోతుంది. చూసుకొని వేసుకుందాం. చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. రోట్లో నూరుకున్న పచ్చడి ఎప్పుడైనా బాగుండిద్దండి. కాకపోతే ఒక 10 నిమిషాలు, అది 5 నిమిషాలు అయిపోయింది. ఇది ఒక 10 నిమిషాలు పట్టిద్ది, అంతే కదా. మనం కష్టపడేదే ఈ 2 ముద్దల కోసం కదండి. ఇప్పుడు మనం సపరేట్ చేసుకుందాం. తిరమాత పెట్టుకుందాం. ఇది తోడుకుందామండి. దీన్ని చూడండి ఎలా మెత్తగా వచ్చేసిందో. ఇదిగోండి, నేను ఇలా తోడతాను మెత్తగా. అయితే అసలు ఏమి ఉంచనండి. ఇదిగో సపరేట్గా తోడేసాను. ఇప్పుడు తిరమాత పెట్టుకుందాం. మళ్ళీ ఈ బాండి ఒకరు నీట్గా కడుక్కొని మళ్ళీ పొయ్యి ముట్టించుకొని 1 స్పూను తిరగమాతకి, అంతే చాలు. ఇవి ఉప్పు మిరపకాయలండి, ఊర మిరపకాయలు. నేను ఇవి అయితే పచ్చడికి, ఏ పచ్చడి అయినా తిరగమాత పెట్టుకునే పని అయితే ఉప్పు మిరపకాయలు వేసుకుంటాను. బాగుంటుంది టేస్ట్. నూనె కాగిందండి. ఈ ఉప్పు మిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఇవి తొందరగానే వేగిపోతాయి. దీంట్లో 2 స్పూన్లు తిరగమాత గింజలు వేసుకుందాం. దీంట్లో నేను విడిగా కలుపుకుంటాను తెచ్చుకొని. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అండి. నేను ఇలా అయితే ఉప్పు మిరపకాయలు వేసుకొని చేసుకుంటాను. ఇష్టమైన వాళ్ళు తిరగమాత వేసుకోవచ్చు, లేదంటే ఆమెదే తినేసేయచ్చు, బాగుంటుంది. మాకైతే ఇలాగ అలవాటు. కాయింది కదండి, తిరగమాత కరివేపాకు వేసుకున్నాను. ఇది ఎమ్మటే కాలిపోయింది, చూసారా, బాగా వేగిపోయింది అనమాట ఈ ఉప్పు మిరపకాయ అనేది. ఇప్పుడు పచ్చడి వేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాము. కట్టేసాము. నాకు ఇందాక వేసుకున్న కల్లుప్పే సరిపోయిందండి. మీకు ఎవరికైనా ఒకవేళ సరిపోకపోతే చేసుకున్న పని అయితే చూసి వేసుకోండి. మళ్ళీ నాకు సరిపోయింది. ఆల్రెడీ మళ్ళీ దీంట్లో ఉప్పు మిరపకాయలు వేసాం కాబట్టి సరిపోతుంది. ఆ ఉల్లిపాయలు అనేది మెత్తగా అనేది మ్యాష్ అవ్వకూడదు, అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది అనమాట. గ్యాస్ ఆపేసాను కదా, ఇది సపరేట్ గిన్నెలో తీసి పెట్టుకుందాం. ఇది రెడీ అయిందండి, దొండకాయ పచ్చడి, రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో అయినా సద్ది అన్నంలో అయినా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. రెడీ అయిందండి మన దొండకాయ పచ్చడి. ఈ గిన్నెకైతే అయ్యింది, మాకు సరిపోతుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మట్టుకి. నా వీడియోస్ అయితే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.